ముందుగా మనకి యోగాని ఇంట్రడ్యూస్ చేసిన పరమశివుడికి, మానవాళికి యోగాని ఇంట్రడ్యూస్ చేసిన ఆది గురువు పరమశివుడు, ఆయనకి ముందు నమస్కారాలు చేసుకుంటూ, తర్వాత ఈ మెడిటేషన్ జర్నీని మనకి నేర్పించిన పత్రిజీ గారికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేస్తాను. పత్రిజీ ధ్యాన మహాయాగం 2024కి విచ్చేసిన అతిథులకి, మాస్టర్స్కి, స్పిరిచువల్ ప్రాక్టీషనర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడ స్లైడ్స్ ఇంగ్లీష్లో పెట్టాను, కానీ తెలుగులో మాట్లాడతాను సో దట్ ఇంగ్లీష్ తెలుగు రెండు లాంగ్వేజెస్ వాళ్ళకి కవర్ అవుతుంది. అ జర్నీ ఇంటూ హీలింగ్. ముద్రలు ఆయన ఆల్రెడీ చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చింది దాట్ల హనుమంతరాజు గారు అండ్ ఆనంద్ గారు అండ్ చంద్రశేఖర్ గారు. వీళ్ళు ముగ్గురు సహకారం వల్లే నాకు ఈ అవకాశం ఇచ్చారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. వెళ్దామా అండి ముద్రా థెరపీలోకి? ముద్రలతో ఆరోగ్యం ఎలా బాగు చేసుకోవచ్చు? మీరు చాలాసార్లు వినే ఉంటారు, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఎంతమంది విన్నారు? ఇప్పుడు ఒక మ్యాజిక్ తెలుస్తుంది మీకు. మీ ఆరోగ్యం నిజంగానే మీ చేతి వేళ్లల్లో ఉంది అనేది. ఆ మ్యాజిక్ని మీకు చూపించడానికే నేను వచ్చాను. నెక్స్ట్ స్లైడ్. ఈరోజు మా నాన్నగారు రాలేకపోయారు, కానీ దీని అంతటికీ వెనకాతల నా గురువు, నా తొలి గురువు కూడా ఆయనేనండి యోగాలో. ఫస్ట్ ఈ శ్లోకంతో మొదలు పెడదాం. వీఆర్ ది గార్డియన్స్ ఆఫ్ ఏన్షియంట్ నాలెడ్జ్. మేము ఇక్కడ చేసేదంతా, మా తపనంతా పూర్వం ఉన్న నాలెడ్జ్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నాం, వెలుతురులోకి తీసుకొస్తున్నాం. ఆల్రెడీ కనుమరుగైపోతున్న దాన్ని పట్టుకుని మళ్ళీ మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాం. యోగశాస్త్రం పఠేన్నిత్యం కిమన్వై శాస్త్ర విస్తరాయై యత్ స్వయం చాది నాదస్య నిర్గతం వదనాంబుజాత్. స్వయంగా నాదస్య అంటే శివుడు, శివుడు వదనాలు, శివుడు నోట్లో నుంచి జాలువారిన విద్య యోగశాస్త్రం. ఆయనే మనకి తొలి గురువు, ఆది యోగి అంటారు అందుకే శివుడిని. ఆయన దగ్గర నుంచి వచ్చిన విద్య, అంతకంటా మనకి ఇంకేం కావాలి? ఇంకే విద్య కావాలి? ఈ ప్రపంచంలో ఈ యోగ శాస్త్రాన్ని తెలుసుకుంటే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. ఆ నాలెడ్జ్ మనకి వస్తే చాలు, మన ఆరోగ్యం బాగుంటుంది, 10 మందిని మనం ఆరోగ్యంగా ఉంచగలుగుతాము. సో ఇందులోనే, ఈ యోగాలోనే ముద్ర అనేది భాగం. చాలామందికి యోగా అంటే ఆసనాలని తెలుసు, ప్రాణాయామం తెలుసు, ధ్యానం తెలుసు, కానీ ముద్రలు కూడా యోగాలో ఉన్నాయి. ముద్రలు, బంధాలు కూడా యోగాలో భాగమే. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ విషయాన్ని మీకు నేను చెప్తాను. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇందాక ఆల్రెడీ మాది చాలా లెంగ్దీ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. నాకు ఇంకా మాటలు కూడా రావట్లేదు. నాకు చాలా ఆనందంతో తబ్బిబ్బు అయిపోయాను. మా గురించి నేను ఇక్కడ ఒక చిన్న స్లైడ్ పెట్టుకున్నాను, కానీ ఇది అనవసరం అనిపిస్తోంది. ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు యోగాచార్య, ముద్ర ఎక్స్పర్ట్, పుస్తకాలు రాశారు. హీఈస్ అ ట్రెజరర్ ఇన్ TYTCC. మొత్తం తెలంగాణ యోగా టీచర్స్ కమిటీలో ఆయన ట్రెజరర్. ఆయన లాంటి వాళ్ళ వల్లే మనకి తెలంగాణలో యూనివర్సిటీస్లో యోగా వచ్చింది. వాళ్ళ గ్రూప్ వెళ్ళి ఎన్నోసార్లు గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి తెలంగాణ యూనివర్సిటీస్లో యోగాని ఇంట్రడ్యూస్ చేశారు యాజ్ ఎ కోర్స్. ఆయనకి ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి. నేను ఒక 4-5 పెట్టాను ఇక్కడ. కపిల మహర్షి జీవన సాఫల్య అవార్డ్, గురు బ్రహ్మ అవార్డ్, యోగముద్ర జ్ఞాన ప్రపూర్ణ అవార్డ్, హస్తముద్ర బ్రహ్మ అవార్డ్ అండ్ యోగాచార్య అవార్డ్. చాలా కొన్నే పెట్టగలిగాను. స్లైడ్లో అన్నీ పెడితే నా గురించి చెప్పుకున్నట్టే ఉంటుంది. నాన్నగారు కాకుండా నేను ఆల్రెడీ తెలుసు మీకు. సుజోగ్ థెరపిస్ట్, అరిక్యులర్ థెరపిస్ట్, ముద్రా థెరపిస్ట్, ప్రెగ్నెన్సీ యోగా ట్రైనర్. అంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన దగ్గర నుంచి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అండ్ ప్రీనేటల్, పోస్ట్నేటల్ అంటారు. ఆ ప్రెగ్నెన్సీలో నేను గైడ్ చేస్తాను, క్లాసులు తీసుకుని నార్మల్ డెలివరీ అవ్వడానికి హెల్ప్ చేస్తాను, హెల్దీ బేబీ పుట్టడానికి హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది మా నాన్నగారి జర్నీ. అసలు ముద్ర అంటే ఏంటి? ము అంటే ముదము, హ్యాపీనెస్, సంతోషము. ద్ర అంటే గ్రహించడం, రిసీవింగ్. మనం హ్యాపీనెస్ని రిసీవ్ చేయడానికి ధ్యానం చేస్తాం. సో ధ్యానం ఇంకా బాగా చేయడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కూడా ముద్రలు పనిచేస్తాయి. ఇవి ఎప్పటి నుంచి వచ్చాయి?
శివుడి నుంచి వచ్చాయండి. శివుడు యోగ విద్యని మనకి ఇచ్చారు. అందులో మనకి ముద్రలు కూడా ఉన్నాయి. మనకి హఠయోగ ప్రదీపిక అనే మంచి శాస్త్రం ఉంది, మంచి గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో గేరుండ సంహిత ఇలాంటి గ్రంథాల్లో ముద్రల గురించి చెప్పబడింది. సో ఆరిజిన్ అంటే ముద్రలు అనేది ఇప్పుడు కొత్తగా నేను సృష్టించలేదండి, శివుడు సృష్టించాడు. మనం మర్చిపోతున్నామని మళ్ళీ గుర్తు చేయడానికే వచ్చాను. అసలు ఈ ముద్రలు అంటే చూడండి, చేతి వేళ్లతో చేయొచ్చు, శరీరంతో చేయొచ్చు, ఎన్నో రకాలుగా చేయొచ్చు. అయితే మనం థెరపీ పర్పస్గా చేతి వేళ్లతో చేసే ముద్రల గురించి తెలుసుకుందాం. ముందుగా మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. 36,000 నాడులు లెఫ్ట్ సైడ్, 36,000 నాడులు రైట్ సైడ్ ఉంటాయి. ఈ ఎనర్జీ ఛానల్స్ అంటారు. కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని, ఆరా లాగా కూడా ఉంటాయి కొన్ని. వీటిలో నుంచి శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ శక్తి మన కళ్ళలోంచి వెళ్ళిపోతుంది, చేతుల్లోంచి వెళ్ళిపోతుంది, పాదాల్లోంచి వెళ్ళిపోతుంది, పొట్ట దగ్గర నుంచి, నాభి దగ్గర నుంచి, చెవుల దగ్గర నుంచి కూడా ఆ శక్తి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. పైనుంచి వచ్చిన శక్తి చాలా చోట్ల నుంచి వెళ్ళిపోతుంది. అయితే చేతుల్లో నుంచి వచ్చిన శక్తి వెళ్ళిపోకుండా దాన్ని మనం పట్టి ఆపుతున్నాం ముద్రతోటి. 2 వేళ్ళు కంబైన్ చేసినప్పుడు ఆ ఎనర్జీని మనం బయటికి వెళ్ళిపోకుండా రీసైకిల్ చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే రీసైక్లింగ్ ఆఫ్ ది ఎనర్జీ ఫ్రమ్ లూజింగ్ ఫ్రమ్ విత్ ఇన్ ద బాడీ, దట్ ఈజ్ ముద్ర అండి. అయితే మనకి 5 వేళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క వేలు ఒక్కొక్క శక్తికి ప్రతీక. మనకి పంచభూతాలు అంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. పంచభూతాలతోటే మనం ఫామ్ అయ్యాం. ఏంటవి? అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం. ఈ 5 తత్వాలు మన శరీరంలోకి వస్తే పంచతత్వాలు అంటాము. బయట ప్రకృతిలో ఉంటే పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాలు మన చేతి వేళ్లలో కూడా ఉన్నాయండి. ఇది అగ్ని. ఇది ఎందుకు అగ్ని? ఇలా పెట్టి కూర్చోండి, ఒక 20 నిమిషాలు ఇలా పెట్టి కూర్చోండి 2 చేతులు. మీకు దాహం వేస్తుంది, మీ గొంతు ఆరిపోతుంది. మీరు ట్రై చేయొచ్చు, ఇప్పుడు క్లాస్ అవుతుంటే మీరు ట్రై చేయొచ్చు. ఇలా పెట్టి కూర్చుంటే గొంతు ఆరిపోతుంది అంటే నా శరీరంలో అగ్నితత్వం పెరిగిపోతుంది. మనకి దాహం వేస్తే స్కూల్లో చిన్నప్పుడు ఇలా అడిగేవాళ్ళం. అడుగుతారా? ఎంతమందికి తెలుసు దాహం వేస్తే ఇలా అడగాలని? ఇది ఓన్లీ ఇండియాలో, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇలా అంటే దాహం అనేది అంటే మనకి తెలుసు, మనం ఈ ముద్ర వాడుతున్నాము కానీ మర్చిపోతున్నాం. అలాగే ఇది జలతత్వం, వాటర్. మనకి ఇలా పెట్టి కొంచెం సేపు కూర్చుంటే 21 మినిట్స్ ఇలా పెట్టి కూర్చుంటే మన బ్లాడర్ ఫుల్ అయిపోతుందండి. మనకి బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. కావాలంటే ట్రై చేయండి. 21 మినిట్స్ కాదు, 5 నిమిషాల్లో అందరు పరిగెడతారు బాత్రూమ్కి. కావాలంటే ట్రై చేయండి. సో బ్లాడర్ ఫుల్ అయినప్పుడు మనం స్కూల్లో ఇలా అడుగుతాం కదా టాయిలెట్కి వెళ్ళడానికి. వేరే కంట్రీ వాళ్ళ దగ్గరికి ఇలా చెప్పండి, వాళ్ళకి అర్థం కాదు. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇది మన భారతంలో ఉన్న శాస్త్రం మాత్రమే. సో వేళ్ళకి పంచతత్వాలకి సంబంధం అర్థమైంది కదండి. గుర్తుపెట్టుకోండి, ఇది అగ్నితత్వం, ఇది జలతత్వం, అలాగే ఇది వాయుతత్వం, ఎయిర్ ఎలిమెంట్. మనకి నొప్పులు ఎప్పుడు వస్తాయంటే ఎక్కడైనా అన్వాంటెడ్ ఎయిర్, చెడు గాలి శరీరంలో ఉండిపోతే నొప్పులు వస్తాయి. మీలో ఎంతమందికి నొప్పులు ఉన్నాయి చెయ్యొద్దండి. అబ్బా, ఆల్మోస్ట్ అందరికీ ఉన్నాయి నొప్పులు. అయితే ఒక ముద్ర చెప్తాను. నొప్పులు ఉన్న వాళ్ళందరూ ఈ చూపుడు వేలుని మడిచి దాని మీద బటన్ వేలు పెట్టి మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంచి 2 చేతులు కాళ్ళ మీద పెట్టుకుని కూర్చోండి. నేను మీకు చూపించడం కోసం కూర్చున్నాను. అలా పెట్టుకుని కళ్ళు మూసుకుని వినండి నేను చెప్పేది. నేను ఎలాగో నెక్స్ట్ చెప్పినప్పుడు చూసుకోవచ్చు. కానీ ఇలా కూర్చుంటే ఇవాళ వచ్చిన నొప్పి ఇవాళే తగ్గిపోతుంది. నేను రాసిస్తాను, మీకు కావాలంటే ట్రై చేయండి. దీని పేరు వాయు ముద్ర. ఈరోజు కనుక మీకు ఎక్కడైనా నొప్పి వస్తే ఈరోజే తగ్గిపోతుంది. 20 నిమిషాలు కూర్చోండి ఇలా పెట్టుకుని, చూపుడు వేలు మడిచి దాని మీద బటన్ వేలు పెట్టి కూర్చోండి. క్లాస్ బోర్ కొడుతోందా? ఇంట్రెస్టింగ్గా ఉందా? ఓకే, నెక్స్ట్. సో రిలేషన్షిప్, వైటల్ ఎనర్జీ అర్థమైంది కదండి. మన శరీరంలోకి ప్రవహించే శక్తిని మనము
ఇలా ఆపేస్తున్నాం, వేలుతోటి బ్యాలెన్స్ చేయొచ్చు. అంటే మనకి వాయుతత్వం ఎక్కువైపోయింది అనుకోండి, వాయుతత్వాన్ని ఇలా బ్యాలెన్స్ చేసేయచ్చు, నార్మల్ అయిపోతుంది. కానీ నొప్పి అనుకోండి చాలా ఎక్కువ ఉంది వాయుతత్వం, తగ్గించాలంటే వేలుని మడిచేసి దాని మీద బటన్ వేలు పెట్టాలి, అప్పుడు తగ్గుతుంది. అందుకే ఈ ముద్ర వేసుకుంటే నొప్పులు తగ్గుతాయి. ఓన్లీ చూపుడు వేలు వాయుతత్వాన్ని తగ్గిస్తే నొప్పులు తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. నొప్పి రాని వాళ్ళు ప్రపంచంలో ఉండరు, ఎప్పుడో ఒకప్పుడు నొప్పి వస్తుంది. ఈ ముద్ర వేయండి, పెయిన్ కిల్లర్ జోలికి వెళ్ళకండి. ఈ ముద్ర వేయండి, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ని మర్చిపోవచ్చు, నేను రాసిస్తాను మీకు కావాలంటే. కెన్ యూ గో బ్యాక్ టు ద స్లైడ్ ప్లీజ్? గో బ్యాక్ స్లైడ్, కంప్లీట్ అవ్వలేదు అది. యా, రిలేషన్షిప్ వైటల్ ఎనర్జీ అర్థమైందండి. అలాగే పెద్ద వేలు అన్నిటికంటే పెద్దది, స్కై ఈజ్ హై అని గుర్తుపెట్టుకోండి. ఆకాశం అన్నిటికంటే పైకి ఉంటుంది కదా, అన్నిటికంటే పెద్ద వేలు ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వం ఏం చేస్తుంది? చెవి సమస్యలు తగ్గిస్తుంది. మీలో ఎంతమందికి చెవి నొప్పి ఉంది? చెయ్యొద్దండి. మీలో ఎంతమందికి చెవి నొప్పి ఉంది? ఉన్నారు, ఒక 10% ఉన్నారు. అయితే ఈరోజే వస్తే గనక మీ చెవి నొప్పి ఇలా పెట్టుకోండి, పెద్ద వేలు మధ్య వేలు టచ్ చేసి పెట్టుకొని కూర్చోండి. ఎప్పటి నుంచో నొప్పి ఉంటే పెద్ద వేలుని మడిచేసి దాని మీద బటన్ వేలు పెట్టి కూర్చోండి. క్లాస్ అయ్యేలోపు మీకు ఎంతో కొంత తేడా రావాలి. ఇలా పెట్టుకుని కాళ్ళ మీద పెట్టుకుని కూర్చోండి, ఆకాశంలో పెట్టకండి. ఆకాశతత్వం ఆకాశంలో పెట్టకూడదు. అన్ని ముద్రలు అరచేతులు ఆకాశం వైపు తిప్పి కాళ్ళ మీద పెట్టుకుని 2 చేతులు కళ్ళు మూసుకుని కూర్చోవాలి. చక్కగా పనిచేస్తాయండి. 1 సిట్టింగ్లో చెవి నొప్పి తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు ఈ ముద్రతో. చెవిలో ఏం వేసుకోక్కర్లేదు. సో ఈ వేలు దాకా అయింది. నెక్స్ట్ ఈ వేలు, ఉంగరం వేలు, పృథ్వీతత్వం. పృథ్వీతత్వం అంటే ఏంటి? మన శరీరం గట్టిగా ఉండేవన్నీ పృథ్వీయే. మన బాడీ, మన బోన్స్ ఇవన్నీ గట్టిగా ఉంటాయి కదా, ఇవన్నీ పృథ్వీతత్వం. అంటే మనకి శరీరాన్ని బరువు తగ్గించాలన్నా పెంచాలన్నా పృథ్వీతత్వంతో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ శరీరం పెరిగిపోయిన వాళ్ళు ఉంటారు, ఒబేసిటీ అంటారు కదా, అది తగ్గించుకోవడానికి ఈ ఉంగరం వేల్ని వాడుకొని దాన్ని తగ్గించేసుకోవచ్చు. కొంతమంది ఎంత తిన్నా సన్నగా ఉంటారు. మా బాబు వెయిటే పెరగట్లేదండి, మాకేమైనా చెప్పండి. పృథ్వీ ముద్ర బ్యాలెన్స్ చేయండి. ఇదే తత్వాన్ని బ్యాలెన్స్ చేస్తే బరువు పెరుగుతారు. ఇదే ముద్రని తగ్గించేస్తే, ఇదే వేలు ఉంగరం వేలు తగ్గించేస్తే బరువు తగ్గుతారు. చూసారా, ఒకటే వేల్లో బరువుని పెంచవచ్చు, బరువుని తగ్గించవచ్చు. కానీ ఒకటికి చేస్తే ఏమీ అవ్వదండి. మీరు ఆల్రెడీ లావుగా ఉన్నారు, మళ్ళీ పృథ్వీ ముద్ర చేశారు పొరపాటున, ఏమైనా అవుతుందా? ఏమి అవ్వదు, ఇంకా పెరిగిపోరు. లావుగా ఉన్న వాళ్ళు తప్పు ముద్ర చేసినా ఇంకా వాళ్ళకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గుర్తుపెట్టుకోండి, ముద్రలు చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ రావు. ముందు అది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇవి కెమికల్స్ కాదు, లోపలికి బలవంతంగా తొయ్యట్లేదు. ఎనర్జీ సిస్టమ్, శరీరానికి ఎంత కావాలో అంతే ఎనర్జీ తీసుకుంటుంది. ఎక్సెస్ ఎనర్జీని శరీరం తీసుకోదు. సో మనం సన్నగా ఉంటే ఈ ముద్ర చేస్తే ఒళ్ళొస్తాం. ఒళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు చేసినా అంతే ఉంటాం, ఇంకా పెరగం. ఆల్రెడీ మనకు ఎంత కావాలో అంత వచ్చేస్తాం బరువు. సో అంత మ్యాజిక్ ఉంది ఆ ముద్రలో. సో రిలేషన్షిప్ విత్ ముద్రాస్ అండ్ హెల్త్ అర్థమైంది కదండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముద్రలు ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అలాగే ప్రాణాయామం చేసేటప్పుడు ఏ ముద్ర వాడచ్చు? ప్రాణాయామం చేయడానికి ప్రాణాయామ ముద్ర ఉంటుంది. చూడండి అక్కడ బొమ్మలో, చూపుడు వేలు పెద్ద వేలు మడిచేయాలి, మిగిలిన 3 వేళ్ళు తిన్నగా ఉంచాలి. దాంతోటే ప్రాణాయామం చేయాలి. బటన వేలు ఉంగరం వేలు మార్చుకుంటూ, కొంతమంది ఇలా పెట్టి చేస్తారు. ఇలా పెడితే భుజం నొప్పి వస్తుంది. ప్రాణాయామం చేస్తారు కానీ చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. హాయిగా కంఫర్ట్గా పెట్టుకుని ఇలా 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 చేసుకోవాలి ప్రాణాయామం. ఇలా చేస్తున్నప్పుడు ఇంకో చెయ్యి ఏం చేయాలి? జ్ఞానముద్ర పెట్టుకోండి. జ్ఞానముద్ర బుద్ధుడు చేశాడు, మీకు తెలుసు కదండి. బుద్ధుడు గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఎలా మనకు తెలుసు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ముద్రాస్. బుద్ధుడు జ్ఞానముద్ర చేస్తాడని కూడా మనకు తెలుసు, కానీ ఆ ముద్ర గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఈ 2 వేళ్ళు కలిపినప్పుడు
ఇది ఎయిర్ ఎలిమెంట్, ఇది ఫైర్ ఎలిమెంట్. ఫైర్ అండ్ ఎయిర్లో ఇంబ్యాలెన్సెస్ ఉంటే బ్యాలెన్స్ అయిపోతాయి. ఈ వేల్లో ఎక్సెస్ ఎనర్జీ ఉంటే బటన్ వేల్ తీసుకుంటుంది, బటన్ వేల్లో ఎక్సెస్ ఎనర్జీ ఉంటే దానికి ఇచ్చేస్తుంది. సో దానికి సర్క్యులేషన్ చేసుకుని ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఇది ఎందుకు జ్ఞానముద్ర? మనకి బటన వేల్ నుంచి మన శరీరం కనెక్షన్స్ అన్నీ వేళ్ళలోకి ఉంటాయి. అందుకే సుజోక్ థెరపీ కూడా నేను నేర్చుకున్నాను. సుజోక్ అంటే వేళ్ళలో నొక్కి కూడా నేను సమస్యలు తగ్గించగలుగుతాను. బ్రెయిన్లో నాకు ప్రాబ్లం ఉందనుకోండి, వేల్లో నొక్కేస్తాను. మోకాల్లో ప్రాబ్లం ఉంటే వేల్లో నొక్కేస్తాను, తగ్గిపోతుంది. సో మన టిప్ ఆఫ్ ద థమ్ ఫింగర్లో పిచ్యుటరీ గ్లాండ్ ఉంటుంది. పిచ్యుటరీ గ్లాండ్ తెలుసా? పిచ్యుటరీ గ్లాండ్ అంటే ఏంటి? ఇక్కడ లోపల ఐబ్రో సెంటర్లో ఉంటుంది కదా. ధ్యానం చేసేటప్పుడు పిచ్యుటరీ గ్లాండ్ని మనం చూస్తాం కళ్ళు మూసుకుని. అది ఇక్కడ ఉంటుంది, ఈ వేలు చివర దానికి కనెక్షన్ ఉంటుంది. అలాగే పీనియల్ గ్లాండ్ ఉంటుంది, ఇక్కడ ఈ వేలు చివర ఉంటుంది. ఈ రెండు టచ్ చేస్తే ఏమవుతుంది? పిచ్యుటరీ గ్లాండ్కి పీనియల్ గ్లాండ్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది, చక్కగా ఎనర్జీ సర్క్యులేషన్ జరుగుతుంది. అందుకే తలలో ఎలాంటి సమస్య వచ్చినా తగ్గిపోతుంది. చిన్నపిల్లలతోటి రోజు 5 నిమిషాలు ఈ ముద్ర చేయించండి పిల్లలతోటి. తెలివితేటలు ఎంత పెరుగుతాయో గమనించండి. మెమరీ పవర్ సూపర్గా పెరుగుతుంది. ఏది మర్చిపోరు, చక్కగా గుర్తుపెట్టుకుని ఎగ్జామ్స్లో రాస్తారు, మంచి మార్క్స్ వస్తాయి. దీని మీద మేము చాలా ట్రై చేసాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ధ్యానం చేయడానికి చాలామంది ధ్యానం చేయడానికి ఎలా కూర్చుంటే మంచిది అని ఆలోచిస్తారు. అంటే తొందరగా మెడిటేటివ్ స్టేట్లోకి ఎంటర్ అవ్వడానికి. ఇప్పుడు మనందరం వచ్చిందే ధ్యానం కోసం, ధ్యాన మహాయాగం చేస్తున్నాం. అయితే ధ్యానం చేయడానికి మన పత్రి గారు చెప్పిన ముద్ర ధ్యాన ముద్ర. వేళ్ళు క్రాస్ చేసుకుని కూర్చోవాలి కదండి. అది ఎందుకు పనిచేస్తుంది? ఇలా కూర్చుంటే ఈ వేళ్ళలోంచి ఎనర్జీ ఇలా వెళ్తుంది క్రాస్గా, ఇటు సైడ్ వేళ్ళ చివరి నుంచి ఇలా క్రాస్గా వెళ్తుంది, వెళ్ళి ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. మనకి చుట్టూరా ఒక ఎనర్జీ సర్కిల్ ఫామ్ అయ్యి ఒక ఆరా లాగా వస్తుంది. మనకి అదర్ ఎక్స్టర్నల్ వరల్డ్ తోటి డిస్కనెక్ట్ చేస్తుంది, వేరే వాటి గురించి ఆలోచనలు రాకుండా తగ్గిస్తుంది. అందుకే అలా కూర్చుంటే ధ్యానం చాలా బాగా జరుగుతుంది. ఇంకొక ముద్ర కూడా ఉందండి, భైరవ ముద్ర. మీరు చూసుంటారు, శివుడు ఎప్పుడైనా శివుడి ఫొటోస్ కానీ శివుడి బొమ్మలు కానీ చూసుంటే శివుడు ఇలాగే కూర్చుని ఉంటాడు. అబ్జర్వ్ చేశారా? శివుడి పేరే భైరవుడు, అందుకే భైరవ ముద్ర అన్నారు. హిమాలయాల్లో ధ్యానం చేశాడు శివుడు. ఎలా చేయగలిగాడు? చలేస్తుంది కదా హిమాలయాల్లో, ఎలా చేయగలిగాడు? ఎప్పుడైతే ఇలా కూర్చుంటామో మన లెఫ్ట్ హ్యాండ్ కిందకి పెట్టి కూర్చోవాలండి. లెఫ్ట్ హ్యాండ్ కిందకి పెట్టాలి, రైట్ హ్యాండ్ పైకి పెట్టాలి. రైట్ సైడ్ మనకి సూర్యనాడి ఉంటుంది, రైట్ సైడ్ సన్ బాడీ, లెఫ్ట్ సైడ్ మూన్ బాడీ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ని కిందకి దించి రైట్ సైడ్కి పైకి పెట్టి అలా కూర్చుంటే మనకి వెచ్చదనం పెరుగుతుంది శరీరంలో. హిమాలయాల్లో కూడా మనము చలి వేయదు మనకి. ఇలా కూర్చుని ట్రై చేయండి, చలికాలంలో ఇలా కూర్చుని ధ్యానం చేయండి. వితిన్ మినిట్స్ మీరు ధ్యానంలోకి ఎంటర్ అవ్వగలుగుతారు. ట్రై చేయండి. ఇలా ఒళ్ళో పెట్టుకొని హాయిగా చేయి మీద చేయి వేసుకొని కూర్చోవడమే. ఇదే వేడిగా ఉందనుకోండి, సమ్మర్లో ధ్యానం చేయాలంటే రివర్స్లో పెట్టుకోండి. రైట్ హ్యాండ్ కిందకి పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టండి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ మూన్ బాడీ అంటారు, చల్లదనాన్ని పెంచుతుంది. సో లెఫ్ట్ సైడ్ పైకి పెట్టగానే ఆటోమేటిక్గా మన శరీరం చల్లబడుతూ ఉంటుంది, ఎండ కూడా ప్రభావం చూపించకుండా మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ముద్రలు తెలుసుకుందామండి. హార్ట్ అటాక్ ముద్ర అండ్ గ్యాస్ ముద్ర. హార్ట్ ప్రాబ్లమ్స్ ఎంతమందికి ఉన్నాయండి? చెయ్యొద్దండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఎంతమందికి ఉన్నాయి? ఎవరికి లేవా హార్ట్ ప్రాబ్లమ్స్? వెరీ గుడ్. ధ్యానం చేసే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ, ఒకవేళ మన ఫ్యామిలీలో హార్ట్ అటాక్ ఎవరికైనా ఉంటే మనకి రిస్క్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ ఆ ముద్ర వేసుకోవాలి. ఎలా వేయాలి? చూపుడు వేలు మడిచి బటన వేలు దగ్గర పెట్టండి, స్టార్ట్ ఆఫ్ ద థమ్ ఫింగర్. బటన వేలు, పెద్ద వేలు, ఉంగరం వేలు కలపండి, చిటికన వేలు తిన్నగా ఉంచండి. దీని పేరు అపాన వాయు ముద్ర. దీని పేరు అపాన వాయు ముద్ర. 2 చేతులు ఇలా పెట్టుకొని కాళ్ళ మీద పెట్టుకొని కూర్చోండి. ప్రాబ్లం లేకపోయినా
ప్రాబ్లం వస్తుంది అనిపించినా, ఎప్పుడో ప్రాబ్లం వచ్చినా ఈ ముద్ర రోజు 20 నిమిషాలు చేయండి. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, నాకు ముందే తెలిస్తే నేను ఈ ముద్ర చేయాలి, తెలియకపోతే చేయలేను కదా, అందుకే ఇది ప్రతి వాళ్ళకి తెలియాలి. ఇది పెట్టుకుంటే 10 సెకండ్స్ అండి, 1 2 3 4 5 6 7 8 9 10 సెకండ్స్లో మీ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. ప్రాణం గ్యారంటీ, లైఫ్ గ్యారంటీ అండి. హార్ట్ అటాక్ వచ్చినా లైఫ్ గ్యారంటీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, కానీ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. లైఫ్ గ్యారంటీగా మన లైఫ్ మన దగ్గరే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోదు. అంత పవర్ఫుల్ ముద్ర అపాన వాయు ముద్ర. దీన్ని సంజీవని ముద్ర అంటారండి. ఈ ముద్ర ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సిన ముద్ర అండి. అపాన వాయు ముద్ర. గుండెపోటు వచ్చింది అనుకోండి, మనకు తెలియదు, మనకు చెమటలు పడతాయి, గాబరాగా ఉంటుంది, మనకి ఎమర్జెన్సీ ముద్ర అండి. మీకు ఏదో అవుతోంది, మీకు ఏమవుతోందో తెలియట్లేదు, ఈ ముద్ర వేసుకోండి, 2 చేతులతో అలా కూర్చోండి చాలు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, దారిలోనే వేసుకోండి, ఆటోలోనో బండి మీదో ఎక్కడో దగ్గర ఇలా పెట్టుకుని 2 చేతులు కూర్చోండి చాలు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, కానీ ఇది ఫస్ట్ ఎయిడ్ ముద్ర, అంత పవర్ఫుల్ ముద్ర. నెక్స్ట్ గ్యాస్, అపాన ముద్ర. ఎంతమందికి గ్యాస్ సమస్యలు ఉన్నాయండి? ఇప్పుడు ఎత్తుతారు చూడండి. గ్యాస్ సమస్యలు చాలామందికి ఉన్నాయి. గ్యాస్ సమస్యలు ఎందుకు వస్తాయి? టైంకి తినకపోవడం. ఇవాళ ఒక టైంకి తింటాం, రేపు ఇంకో టైంకి తింటాము, ఎల్లుండి అసలు తినము. అలాగ రకరకాలుగా బాడీ క్లాక్ని కన్ఫ్యూజ్ చేస్తే గ్యాస్ సమస్యలు వస్తాయి. గ్యాస్ సమస్యలు రాకుండా ఉండాలంటే చేతులు ఇలా పెట్టుకోవాలి, అపాన ముద్ర. మనకి 5 ప్రాణాలు ఉంటాయి శరీరంలో, ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. ఈ 5 ప్రాణాల్లో అపాన ప్రాణం కింద ఉంటుంది, నాభి కింద అపాన ప్రాణం ఉంటుంది. అక్కడి నుంచే మనకి 90% జబ్బులు వస్తాయి. ఎందుకంటే మనం తినేది కరెక్ట్గా ఉండదు, ఒకవేళ కరెక్ట్గా తిన్నా కరెక్ట్ టైంకి తినము. సో ఈ అపాన ముద్ర డైలీ 20 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అయితే ఏ ముద్ర చేసినా తినకముందు చేయాలి, గుర్తుపెట్టుకోండి. తినకముందు, ఎంటీ స్టమక్. యోగా చేస్తే కూడా తినకముందే చేయాలి, అప్పుడే బాగా పనిచేస్తాయి. కానీ ఈ ఒక్క ముద్ర తిన్న తర్వాత చేయొచ్చు. తిన్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవచ్చు, ఒకే ఒక ఆసనం చేయొచ్చు తిన్న తర్వాత, వజ్రాసన్. అలాగే ఒకే ఒక ముద్ర చేయొచ్చు, ఈ ముద్ర. తిన్న తర్వాత 10 మినిట్స్ ఇలా కూర్చోండి, మంచిగా మీరు తిన్నది అరిగిపోతుంది, మీకు గ్యాస్ సమస్య అనేది రాకుండా నెమ్మదిగా తగ్గిపోతుంది. మీరే మర్చిపోతారు నాకు గ్యాస్ సమస్య ఉండేది అని కూడా. అంత పవర్ఫుల్ ముద్ర అండి ఇది. ఇదే అపాన ముద్రతోటి ప్రెగ్నెంట్ లేడీస్, మీ ఫ్యామిలీస్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నారా? చేయొద్దండి. మీ ఫ్యామిలీస్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారా? ఈ ముద్రని 8th మంత్ వచ్చాక చేయమనండి, ముందు నుంచి అవసరం లేదు. 8th మంత్ వచ్చాక, ఇవాళ 8th మంత్ వస్తే ఇవాళ నుంచి రోజు చేయాలి డెలివరీ దాకా. ఇదే ముద్ర, అపాన ముద్ర. 99% గ్యారంటీ ఈజీ డెలివరీ. అర్థమైందా అండి? జస్ట్ ఇలా రోజు 10 నిమిషాలు కూర్చోమనండి ప్రెగ్నెంట్ లేడీస్ని, ముందు నుంచి అవసరం లేదు. 9th మంత్ వచ్చాక రోజు ఇలా పెట్టుకుని 10 నిమిషాలు కూర్చోమనండి కళ్ళు మూసుకుని. ఫస్ట్ టైం సిజేరియన్ అయిందండి, పర్లేదండి, నార్మల్ అవుతుందని చెప్పండి, వాళ్ళకి ధైర్యం చెప్పండి, ఖచ్చితంగా నార్మల్ అవుతుంది. నేను చేశాను, నేను ఇచ్చే యోగా ట్రైనింగ్లో నా సీక్రెట్ ఏంటంటే ఈ ముద్ర చేయిస్తా ప్రెగ్నెంట్ లేడీస్ తోటి. రోజు 10 నిమిషాలు చేయాల్సిందే 8th మంత్ వచ్చాక. నార్మల్ ఎందుకు అవ్వదు నేను చూస్తా. అర్థమైందా అండి ఎంత పవర్ఫుల్ ముద్ర ఇది? ప్రెగ్నెంట్ లేడీస్కి పనిచేస్తుంది, గ్యాస్ వాళ్ళకి పనిచేస్తుంది, డయాబెటీస్కి కూడా పనిచేస్తుందండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ ముద్రలో రోజు అరగంట కూర్చోండి, మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అయితే ఉట్టి ముద్రతోటి డయాబెటీస్ తగ్గట్లేదండి, ముద్రతో పాటు డైట్ తీసుకోవాలి, హై ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలి, అది కూడా చూపిస్తాను తర్వాత. ఫెను ఫైబర్ అని ఉంటుంది, ఆ ప్రోడక్ట్ తీసుకుని ఈ ముద్ర వేసుకుంటే వాకింగ్ చేయాలి 45 మినిట్స్, ఈ ముద్ర ఒక 30 మినిట్స్ చేయాలి. ఆ ఫుడ్స్ ఫైబర్ ఉన్న ఫుడ్స్ తినాలి. ఎందుకు తగ్గదు డయాబెటీస్? ఖచ్చితంగా తగ్గుతోంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. రక్తపోటు, ఇప్పుడు ఎత్తుతారు చూడండి చేతులు.
ఎంతమందికి హై బీపీ ఉంది? ఎంతమందికి హై బీపీ ఉంది? లో బీపీ ఎంతమందికి ఉంది? చాలా కొంచెం మందికి లో బీపీ ఉంది, హై బీపీ కొంచెం ఎక్కువ మందికే ఉంది. రక్తపోటు ముద్ర, బీపీలో హై అయినా లో అయినా ప్రాబ్లమే, కానీ హై బీపీ ఎక్కువ మందికి వస్తుంది, లో బీపీ కొంచెం తక్కువ మందికి వస్తుంది. బీపీ సమస్య ఉన్నవాళ్ళు రాకుండా కూడా చేసుకోవచ్చు, రోజు ఈ ముద్ర చేస్తే బీపీ రాదు. ఒకవేళ బీపీ ఆల్రెడీ వచ్చేస్తే ట్యాబ్లెట్స్ వాడండి, డోంట్ స్టాప్ యువర్ ట్యాబ్లెట్స్, బట్ డూ దిస్ ముద్ర. ఎలా చేయాలి చూడండి. మధ్యలో 2 వేళ్ళు, పెద్ద వేలు ఉంగరం వేలు మడవండి, లోపల పెట్టేయండి, లాక్ చేసేయండి. ఇవి ఊడిపోకుండా లాక్ చేసేయండి. కనిపిస్తోందా నా చెయ్యి అందరికీ? ఇలా పెట్టుకోండి, 2 చేతులు కాళ్ళ మీద పెట్టుకోండి. 10 నిమిషాలు డైలీ 10 మినిట్స్ చేయండి. బీపీ నార్మల్కి 7 డేస్లో వస్తుంది. 7 డేస్లో మీ బీపీ నార్మల్కి వస్తుంది. బీపీ ఉన్న వాళ్ళందరూ ట్రై చేయండి. డైలీ 10 మినిట్స్ చేసి మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోండి డాక్టర్ దగ్గర. తగ్గితే నాకు ఫోన్ చేయండి. ప్రతి స్లైడ్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చా, మీరు నన్ను పట్టుకోవచ్చు. ఆ సార్ హనుమంతరాజు సారు నా స్టూడెంట్, ఆయన నా దగ్గర ముద్రలు నేర్చుకున్నారు. మన చైర్మన్ సార్, ఆయన నా నంబర్ కూడా ఇస్తారు, కావాలంటే నన్ను పట్టుకోవచ్చు మీకు తగ్గకపోతే. నెక్స్ట్, ఋతు సమస్యలు. చాలామంది లేడీస్ ఉన్నారు, చాలామందికి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ గైనిక్ ప్రాబ్లం అయినానండి, మళ్ళీ ఈ ప్రాబ్లం అండి ఆ ప్రాబ్లం అండి మనం డిస్కస్ చేయాల్సిన పని కూడా లేదు. ఎనీ గైనిక్ ప్రాబ్లం ఈ ముద్ర పనిచేస్తుంది. నేను ట్రై చేస్తున్నా, నా పేషెంట్స్ మీద నేను ట్రై చేస్తున్నా. ఒక ఆవిడికి పీరియడ్స్ స్టాప్ అయిపోయి 2 ఇయర్స్ అయింది, 2 ఇయర్సో 3 ఇయర్సో అయింది. నా స్టూడెంట్ చెప్పాను, అప్పుడే ముద్ర గురించి చెప్తున్నాను. ఆవిడ ఆ రోజే స్టార్ట్ చేసింది. 3 డేస్లో ఆవిడకి పీరియడ్స్ వచ్చాయి. ఆవిడ అనుకుంది మెనోపాజ్ అయిపోయిందని, బట్ షీ గాట్ హర్ పీరియడ్స్ విత్ ఇన్ 3 days ఆఫ్ ప్రాక్టీసింగ్ ఉత్తర బోధి ముద్ర. అంత పవర్ఫుల్ ముద్ర అండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ పీరియడ్స్, లో పీరియడ్స్, పీసీఓడి, ఎనీ ప్రాబ్లం రిలేటెడ్ టు గైనిక్ ముందు ఇది చేయండి. డైలీ 10 మినిట్స్. ఈ 2 ముద్రలు 10 మినిట్స్ చాలండి. వేరే ముద్రలు 20 మినిట్స్ చేయొచ్చు, కానీ ఈ 2 ముద్రలు 10 మినిట్స్ చాలు. 10 మినిట్స్ రోజు ఇలా పెట్టుకుని కూర్చోవాలి. ఇది ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. కనిపించిందా అండి? నా చేతులు కనిపించాయా? వేళ్లలో వేళ్ళు పెట్టండి, వేళ్లలో వేళ్ళు పెట్టండి. చూపుడు వేలు కలపండి, బటన్ వేలు కలపండి. రెండింటినీ సాగదీయండి. ఇలా డైమండ్ షేప్ లాగా వస్తుంది. ఒళ్ళో పెట్టేసుకోండి, పైనుంచి మీకు డైమండ్ షేప్ కనిపిస్తుంది. ఇలా పెట్టుకుని రెండింటినీ సాగదీసినట్టు పెట్టాలి. వేళ్లలో వేలు పెట్టేసి రెండింటినీ సాగదీసినట్టు పెట్టాలి. 10 మినిట్స్ రోజు కూర్చోండి. అలా కాదు మేడం, చూడండి, నన్ను, నేను మైక్ పక్కన పెడితే నేను మాట్లాడలేను, సో చూడండి. ఒళ్ళో పెట్టుకోండి హాయిగా. అర్థమైంది కదండి? ఈ ముద్ర రోజు 10 నిమిషాలు చేస్తే చాలండి. గైనిక్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా రోజు 10 నిమిషాలు ఈ ముద్ర చేయండి, గైనిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎంతమందికి రాత్రిపూట నిద్ర పట్టట్లేదు? ఎంతమందికి రాత్రిపూట నిద్ర పట్టట్లేదు? అబ్బా, చాలామందికి పట్టట్లేదు. నిద్ర పట్టడానికి కూడా ముద్ర ఉంది, నిద్రా ముద్ర. అది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒక హ్యాండ్ కిందకి పెట్టుకోండి, నార్మల్ హ్యాండ్ ఇలా స్ట్రైట్గా పెట్టి కిందకి పెట్టుకోండి. ఇంకో హ్యాండ్ జ్ఞాన ముద్ర లాగా పెట్టి దాని మీద పెట్టండి, సెంటర్లో మధ్యలో. అలాగ పెట్టుకుని 10 మినిట్స్ కూర్చుంటే ఇప్పుడే నిద్రపోతారు. కూర్చోకండి ఇప్పుడు ఎవరు నిద్రపోకూడదు నా క్లాస్లో ప్లీజ్. నిద్రా ముద్ర ఇది మీరు ఎప్పుడు చేయాలంటే రాత్రి చేయాలి. ఏ ముద్ర రాత్రి చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏ ముద్ర రాత్రి చేయకండి, చాలా యాక్టివ్ అయిపోతుంది బ్రెయిన్. ఈ ఒక్క ముద్రే రాత్రి చేయండి. పడుకునే ముందు లైట్స్ ఆఫ్ చేసుకుని బెడ్ దగ్గరగా కుర్చీ వేసుకుని, ఇలాంటి కుర్చీ నార్మల్ చైర్స్లోనే కూర్చోండి. సోఫాలో కూర్చుంటే ముద్రలు పనిచేయవు, అండ్ బెడ్ మీద కూర్చుంటే కూడా ముద్రలు పనిచేయవు. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. వజ్రాసనం బెస్ట్, పద్మాసనం ఆల్సో బెస్ట్.
సుఖాసన్, నార్మల్గా ఇప్పుడు మీరు కింద కూర్చున్న వాళ్ళు ఎలా కూర్చున్నారో అలా కూర్చున్నా పనిచేస్తాయి ముద్రలు. లేదంటే నార్మల్ కుర్చీలో కింద మ్యాట్ వేసుకోండి. ఎలా కూర్చున్నా కింద కాళ్ళ కింద మ్యాట్ ఉండాలి, మన శరీరం కింద కానీ కాళ్ళ కింద కానీ మ్యాట్ ఉండాలి, 2 కాళ్ళు నేలకు తగలాలి. అప్పుడు ముద్ర వేసుకోండి. 10 minutes వేసుకోండి, నిద్ర పట్టేస్తుంది. ఫస్ట్ రోజు ఎక్కువ టైం పట్టచ్చు, కానీ పడుకోండి, నిద్ర పట్టకపోయినా పడుకోండి. అలా 7 days చేస్తే 8th day నుంచి మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు, మేడం నాకు ఇవాళ చాలా బాగా నిద్ర పట్టింది అని. ఫోన్ నెంబర్ అక్కడ ఉంది కావాలంటే. ఇది అర్థమైందా అండి నిద్ర ముద్ర? నెక్స్ట్ చెవి నొప్పి. ఇందాక ఎవరికో చెప్పాను, చెవి నొప్పి ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారా? శూన్య ముద్ర, ఇది కూడా చేయొచ్చు. ఎప్పటి నుంచో చెవి నొప్పి ఉంటే పెద్ద వేలు మడిచేయండి, మధ్య వేలు మడిచి దాని మీద బటన్ వేలు పెట్టండి. ఇలా పెట్టుకుని 2 చేతులు కూర్చోండి. నేను కనపడుతున్నానా, మసకైపోయానా? ఈ ముద్ర వేసుకుంటే చెవి నొప్పి మట్టు మాయం అయిపోతుంది. చెవిలో ఏం లిక్విడ్స్ వేసుకోక్కర్లేదు. ట్రై చేయండి. శూన్య ముద్ర ఫర్ ఇయర్ పెయిన్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇవాళ మనం నేర్చుకున్న ముద్రలు ఇక్కడ పెట్టానండి. హార్ట్ అటాక్ ముద్ర, అపాన వాయు ముద్ర, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉత్తర బోధి ముద్ర, గ్యాస్ అపాన ముద్ర, బీపీ రక్తపోటు ముద్ర, స్లీప్ నిద్రా ముద్ర, ఇయర్ పెయిన్ శూన్య ముద్ర. ఇప్పుడు మీరు 6 ముద్రలు కాకుండా డయాబెటీస్ వాళ్ళకు కూడా నేర్చుకున్నారు, ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా నేర్చుకున్నారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇంకా ముద్రలు ఉన్నాయండి, అన్నీ మనకు చెప్పడానికి సమయాభావం వల్ల. ఇవి మా బుక్స్ ఇందాక చూపించారు కదా, యువర్ జర్నీ ఇంటూ వెల్నెస్ స్టార్ట్స్ హియర్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి. మన పిఎంసి స్టాల్లో కూడా ఇక్కడ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ముద్రలు చేయడానికి కూర్చోలేకపోతున్నాము వజ్రాసనంలో అన్నప్పుడు ఇది బ్యాక్ పెయిన్ వాళ్ళకు కూడా పనిచేస్తుంది. ఆ కుర్చీలో అలా కూర్చుని ముద్రలు చేసుకోవచ్చు, చక్కగా పనిచేస్తాయి. ఇది నేను తీసుకురాలేదు, జస్ట్ మా నాన్న డిజైన్ చేసిన చైర్ అంతే, జస్ట్ చూపిస్తున్నాను. మా ఇంటికి వచ్చి ఆ చైర్లో కాసేపు కూర్చుని ముద్రలు వేసుకుని వెళ్ళిపోతారు నడునొప్పి ఉన్న వాళ్ళు, చాలా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అలాగే వజ్రాసనము సరిగ్గా వేయలేకపోతున్నాను కానీ నాకు మోకాలు నొప్పులు లేవు అన్న వాళ్ళకే ఇది. మోకాలు నొప్పులు ఉంటే ఇలాంటి స్టూల్స్ మీద కూర్చోకూడదు. వజ్రాసనంలో ముద్ర ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు మోకాలు నొప్పి ఉంటే ఇందాక చూపించిన చైర్లో వేయాలి. మోకాలు నొప్పి లేకపోతే ఇందులో ఎంతసేపైనా కూర్చోవచ్చు, మడమల నొప్పులు రావు, ప్రెషర్ పడదు మడమల మీద. దిస్ ఈజ్ ద స్టూల్ ఫర్ వజ్రాసన్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇందాక చెప్పాను కదండి, ఫైబర్ డైట్ తీసుకోవాలి ఎవరు, డయాబెటీస్ పేషెంట్స్. సో ఆ ఫైబర్ అనేది మా దగ్గర దొరుకుతుంది, ఫెనో ఫైబర్. ఇది కూడా నేను ఇప్పుడు తీసుకురాలేదు, జస్ట్ చూపిస్తున్నాను. దీంతో డయాబెటీస్, ప్రీ డయాబెటీస్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ అండ్ మలబద్ధకం, కాన్స్టిపేషన్ కూడా చాలా చక్కగా తగ్గుతుంది. మనం తీసుకోవాల్సిందల్లా హై ఫైబర్ ఉన్న ఫుడ్. మనకు అది దొరకకపోతే ఇది దొరుకుతుంది మార్కెట్లో. నెక్స్ట్ అండి, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మేము చెప్పేవి యోగాసనాలు, ప్రాణాయామాలు, ధ్యానము, ముద్రలు, బంధాలు, శవాసనం, క్రియ, చైర్ యోగా. కింద కూర్చోలేను మేడం, చైర్లో కూర్చుని చేయిస్తా యోగా. ప్రెగ్నెన్సీ యోగా, కింద కూర్చోవద్దన్నారు డాక్టర్, చైర్లో కూర్చోబెట్టి యోగా చేయిస్తా. అలాగా సీనియర్ సిటిజన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళతోటి చేయిస్తాం ఆసనాలు, ప్రాణాయామాలు అన్నీ. అలాగే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ హీలింగ్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మీరెవరైనా, మేము ఫ్రీ కన్సల్టేషన్ అండి, రూపాయి కూడా తీసుకోము, మేమేం బిజినెస్ చేయట్లేదు. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ అస్. మీకు సమస్య ఉంటే నాకు వాట్సాప్ చేయండి కింద నంబర్కి, లేకపోతే ఈ 2 నంబర్స్లో దేనికైనా. ఇది మా నాన్న నంబర్, అది నా నంబర్, 8978801247. ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ పేరు, ఏజ్, ఎక్కడుంటారు, ఏం చేస్తారు, ఏం సమస్యలు ఉన్నాయి, ఈ 5 రాస్తే చాలు. మీకు నేను సొల్యూషన్ పంపించేస్తా, ఒక వీడియో పంపిస్తా, అది చూసి మీరు చేసుకోవడమే. మీరు నా దగ్గరికి రావక్కర్లేదు, నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు. మీ సమస్య తగ్గితే నాకు చెప్పాలంతే, అదొక్కటే నాకు కావాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మా ఫిజికల్ క్లాసెస్ ఇలా ఉంటాయండి, శాంపుల్ అంతే. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. కరోనా టైం నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాము.
నాన్నగారు 76 years, ఐ డోంట్ వాంట్ హిమ్ టు గో అవుట్. ఎక్కడికి పంపించట్లేదు నాన్నని, ఇంట్లోనే ఉండి అన్నీ సెటప్ చేశా. 100 మంది నేర్చుకుంటున్నారు ఆన్లైన్లో నాన్న దగ్గర. యోగా నేర్చుకుంటారు, ముద్రలు అన్నీ కూడా ఆన్లైన్లో చెప్పగలుగుతాం మేము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో న్యూస్లో కూడా పార్కు కనిపిస్తే యోగా క్లాస్ పెట్టేస్తాడు. సేవా ప్రకాశం, శోధకుడు సార్, ఇవన్నీ ఎప్పటి నుంచో వస్తున్న న్యూస్ ఆర్టికల్స్ మా నాన్న గురించి. ఇది ఒక్కటి నాది, అందుకే నేను ముందు పెట్టుకున్నా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇవి టెస్టిమోనియల్స్ అండి. ఆవిడ నా ప్రెగ్నెన్సీ యోగా స్టూడెంట్. ఆవిడ గాట్ డెలివర్డ్ అండ్ బ్లెస్డ్ విత్ బేబీ గర్ల్ మొన్ననే 2 days ago. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ త్రూ మై ప్రెగ్నెన్సీ త్రూ యోగా ఆసనాస్ అండ్ ముద్రాస్. ఐ హ్యావెంట్ టేకెన్ ఎనీ ఎక్స్ట్రా మెడికేషన్ త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ. ఒక్క ట్యాబ్లెట్ కూడా ఎక్స్ట్రా తీసుకోలేదు. ఐరన్, కాల్షియం కంపల్సరీ తీసుకోవాలి. అవి కాకుండా ఆవిడికి గెస్టేషనల్ డయాబెటీస్ ఉండేది నా దగ్గరికి వచ్చినప్పుడు, కానీ ఏ మందు వాడకుండా డెలివరీ అయింది ఆవిడికి. ప్లే ద వీడియో ప్లీజ్. This is called Maya Mudra. ఇలా ఉంటాయండి మా క్లాసెస్. Enable the middle lobes of the lungs. Try to expand your lungs. Inhale, exhale. Your hands should be in this mudra. Hands in chin. ఇలా ఉంటాయండి మా క్లాసెస్. స్కూల్స్కి కూడా వెళ్ళి తీసుకుంటాం, ఫ్రీ. మేమేం ఛార్జ్ చేయం, జనాలు ఉంటే చాలు వస్తాం ఎక్కడికైనా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఆ పాప చూసారా, నార్మల్ డెలివరీ 30 hours లేబర్లో ఉంటే ఈ ముద్రతోటి 8 hours ఈ ముద్ర పెట్టిందంట. నార్మల్ డెలివరీ అయిపోయింది. ఆవిడ కూడా గెస్టేషనల్ డయాబెటీస్ ఉండేది. బీపీ ముద్ర నా పాత వీడియో వెతుక్కుని చేసుకుంది, నార్మల్ అయిపోయింది బీపీ. ఇది కూడా అంతే, 120/80కి వచ్చేసింది మా దగ్గర క్లాస్లో చేరిన తర్వాత. విత్ ద హెల్ప్ ఆఫ్ అపాన ముద్ర ఐ గేవ్ బర్త్ టు బేబీ నార్మల్లీ. చూసారా అక్కడ, ఎస్టర్డే ఐ డెలివర్డ్ ఎ బేబీ బాయ్. ఇలాంటి మెసేజెస్ చాలండి నాకు. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎందుకు, ఆ డబ్బులు ఎందుకు నాకు, ఇవి చాలదా నా సంతోషానికి. మై కోల్డ్ గాట్ కంప్లీట్లీ ఇరాడికేటెడ్ డ్యూ టు యువర్ ట్రీట్మెంట్. ఆవిడకి ఎప్పుడు జలుబు, చిన్న బూజులు దులిపితే జలుబు తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. వాళ్ళందరూ నాకు పెట్టిన మెసేజెస్ ఇవి. ఆయన కిషన్ రెడ్డి గారు మాకు అవార్డు ఇస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. I have practiced this mudra only 2 days. I got my periods next day. Thank you for guidance. ఇదే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. పృథ్వీ ముద్ర ప్రాక్టీస్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. పృథ్వీ ముద్ర ప్రాక్టీస్ చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు మంచిగా వస్తుంది. అది తగ్గింది ఆయనకి ఎవరికో. అలాగే యూరిన్ ప్రాబ్లం ఉంది ఎవరికో, అది కూడా తగ్గింది. క్వాంటిటీ మంచిగా ప్రాపర్గా సెట్ అయిపోయింది ఇంకో ముద్రతోటి. పొటాషియం లెవెల్స్ ఎక్కువ అయిపోయి ఏం చేయాలి, పృథ్వీ ముద్ర చేసుకోమన్నా 3 weeksలో నార్మల్ అయిపోయి. అది నెక్స్ట్. ఈ అబ్బాయి యోగా గేవ్ ఎ న్యూ బర్త్. ఆటిజం పేషెంట్ మొత్తం నార్మల్ అయిపోయాడండి యోగా చేసి మా దగ్గర. ఇది హనుమంతరాజు గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అది కనబడట్లేదు, చిన్నగా ఉంది. ఎనీవేస్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో దీస్ ఆర్ ఆల్ అవర్ అచీవ్మెంట్స్. ఆవిడ్ని గుర్తుపట్టారా, తమిళసై గారు, ఆ 3వ వ్యక్తి మా నాన్నగారు. అలా గవర్నర్కి లెటర్స్ ఇచ్చి తెలంగాణలో యోగా అని ఇంట్రడ్యూస్ చేశారు యూనివర్సిటీస్లో ఆ గ్రూప్ అంతా. ఆ పొడువు ఆయన రవికిషోర్ గారు. అది నేను ఇంటర్నేషనల్ ఎక్స్పోలో ప్రజెంటేషన్ ఇచ్చాను ఆ ఆటిజం అబ్బాయి గురించి. అది ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్స్ అందరికీ క్లాస్ తీసుకున్నాం. యోగా ఇంట్రడ్యూస్ అయింది కదా, సో వాళ్ళకు కూడా మేము క్లాస్ తీసుకున్నాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. లవ్ యువర్ లైఫ్. మీ లైఫ్ని, మీ జీవితాన్ని మీరు ప్రేమిస్తే మీరు ప్రపంచాన్ని సాధించగలుగుతారు. ఇది ప్రణామ ముద్ర. ఇది కూడా మనకు తెలుసు, మనం నమస్కారం అంటాము. ప్రణామ ముద్ర 5 వేళ్ళు కలిపినప్పుడు ఎప్పుడైనా మంచి ఆలోచనలే వస్తాయి, చెడు ఆలోచనలు రావు. నమస్కారం పెట్టి మనం ఎవరిని తిట్టుకోలేం. అందుకే భగవంతుడికి కూడా మనం మనస్పూర్వక నమస్కారాలు చెప్పుకుంటాం. ఈ టాపిక్ తోటి నేను మీ అందరికీ కూడా, మీ అందరిలో ఉన్న భగవంతుడికి నా హృదయపూర్వక నమస్కారాలతో ఎండ్ చేస్తున్నాను. మా ఫోన్ నంబర్స్ తీసుకోండి. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ అస్ ఫర్ ఫ్రీ. డోంట్ వర్రీ అబౌట్ పేమెంట్ ప్లీజ్. మేము కూడా వీళ్ళలాగే సర్వీస్లో ఉన్నామండి. నమస్కారం.